సికింద్రాబాద్ సీతాఫలమంటి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో గోదాదేవి రంగనాథుల స్వామి వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా వైశ్య యూనిటీ తెలంగాణ నామాలగుండు ఆర్య వైశ్య సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు తోడుపునూరి విశ్వేశ్వరరావు విశ్వజ్యోతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారికి కూడారి నోము 33 పున్నముల సుమంగళి నోము పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే తీగల పద్మారావు గౌడ్, అలాగే విబిజి ఫౌండర్ మడి పడిగ రాజు, కార్పొరేటర్ శ్యామల హేమ, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అక్షతలు తీసుకొని ఆ యొక్క అమ్మవారి స్వరూపకంగా మనమందరం కూడా గౌరవాన్ని తయారు చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ అక్షతలు సమర్పితం చేయాలి. అక్షతలు ముందుగా చేతిలో పట్టుకోండి. మేము గోదా రంగనాథుల కళ్యాణం చేసుకున్నాము. నామాలగుండు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యం మరియు వైశ్య యూనిటీ తెలంగాణ ఆధ్వర్యంలో ఈరోజు గోదా రంగనాథుల కళ్యాణము మరియు కుడారాయి నోము 33 పున్నముల నోము 333 మంది ముత్తైదులతోటి ఈరోజు చేసుకోవడం జరిగింది. చాలా అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా విబిజి రాజన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై వాసవి. చాలా బాగా అనిపించింది. కన్నుల పండుగగా జరిగింది. విశ్వజ్యోతి గారు చాలా బాగా చేశారు. చాలా అరేంజ్ చేశారండి. నా ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది. ఇంకా వేరే కార్యక్రమాలు, వేరే ప్రోగ్రామ్స్ చేయాలని కూడా కోరిక అండి. చేయాలి. చాలా ఓకే. జై వాసవి అండి. జై గోమాత. చాలా బాగుంది. ఇట్లా కొన్ని నోములు అనేటివి సామూహికంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంట్లో ఎలాగూ నోముకుంటాం కదా, ఇలా చేసుకుంటే కొంచెం హ్యాపీగా ఉంటాము. చాలా మందిని కలుసుకుంటాము. ఇట్లా ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కూడా ఉండాలి. చాలా రిస్క్ తీసుకొని చేస్తారు.